ఏపీ ఫైబర్ నెట్ లో మొత్తం 410 మంది ఉద్యోగులు తొలగించారు. వైసీపీ హయాంలో అర్హత లేకుండా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది ఏపీ ఫైబర్ నెట్. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఉద్యోగుల్ని నియమించిన వారికి లీగల్ నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్. ఫైబర్ నెట్ లో నియమితులైన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లలో పనిచేసిన ఉద్యోగులంతా కూడా ఇందులో ఉద్యోగులుగా ఉన్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి 1.15 కోట్లు అక్రమంగా చెల్లించినట్టుగా గుర్తించారు. వర్మ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామంటున్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. మా ప్రతినిధి వసంత్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. వసంత్, వర్మని 1,15,00,000 రూపాయలు వెనక్కి కట్టాలి అన్నారు, లేకపోతే కేసు పెడతామంటున్నారు. అలాగే మిగతా ఉద్యోగుల్ని కూడా డబ్బులు వెనక్కి కట్టాలి అని ఆదేశించబోతున్నారా? ఖచ్చితంగా అర్హత లేకున్నప్పటికీ కూడా 400 మందికి పైగా ఉద్యోగుల్ని గత ప్రభుత్వం నియమించింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వారికి సంబంధించిన జీతాలు మొత్తం కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించారు. ఎవరు కూడా విధులు ఇక్కడ నిర్వర్తించకుండా తమ సొంత ప్రయత్నాల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా కొంతమందికి సోషల్ మీడియా విభాగంలో పనిచేసినటువంటి వారికి జీతాలు ఇక్కడి నుంచే చెల్లించారు. కాబట్టి అర్హత లేకుండా ఇక్కడ నియామకం జరిగి వారంతా కూడా ఇక్కడ పనిచేశారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలను తొలగించడంతో పాటుగా వారికి సంబంధించి ఏవైతే చెల్లింపులు చేశారో వాటిని రాబట్టేందుకు న్యాయపరంగా కూడా చర్చిస్తున్నట్టు కూడా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. ఇక వారితో పాటుగా ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన సంస్థకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలి, వాటిని తక్షణమే తిరిగి చెల్లించాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నట్టు కూడా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఒక సంచలనమైన నిర్ణయంగానే చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 400 మంది ఉద్యోగులు ఒకేసారి తొలగించడం, అలాగే రామ్ గోపాల్ వర్మకు ఈ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే ఇటు ఉద్యోగులకు సంబంధించి తొలగింపు ప్రక్రియ పైన కూడా న్యాయపరంగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. రైట్ వసంత్, మొత్తం మీద ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా ఫైబర్ నెట్ చైర్మన్ ప్రకటించారు జీవీ రెడ్డి. ఉద్యోగుల్ని నియమించిన వారికి లీగల్ నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫైబర్ నెట్ లో నియమితులయ్యారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో పనిచేసే ఉద్యోగులంతా కూడా. సో వీళ్ళందరికీ ఎంత డబ్బులు జీతాలుగా చెల్లించారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఆర్జీవీకి దాదాపుగా ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులు వర్మ చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి.